నమస్తే. వరుస హిట్లతో దూసుకెళ్తున్నటువంటి యొక్క నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ బోయపాటి ప్లస్ బాలకృష్ణ BB4 రాబోతుందా? అది అఖండ 2నా? అయితే దీనికి గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు సారథ్యం చేయబోతున్నారా? అయితే వీటన్నిటిలో ఇంకా కొత్త కొత్త విశేషాలేంటి అదేంటో చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మొత్తానికి బోయపాటి అండ్ బాలకృష్ణ BB3గా వచ్చినటువంటిది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని BB4 అనుకోవాలా? అది అఖండ 2నేనా? ఎందుకంటే ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. అఖండ సినిమా ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు తీశారు. అఖండ 2 చేస్తే ద్వారకా వాళ్ళు చేయాలి, ఎందుకంటే రైట్స్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి. అయితే లేటెస్ట్గా ఏంటంటే బోయపాటిను అరవింద్ గారు కలిపి ఒక ఫోటో రిలీజ్ అయింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. బోయపాటి డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా రాబోతుంది అనేది దాని సారాంశం. ఆ సినిమా ఏది, అందులో హీరో ఎవరు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. బోయపాటికి స్కంద మొన్న ఆశించిన ఫలితాన్ని ఇవ్వాల, రామ్ హీరోగా చేసిన స్కంద ఆశించిన ఫలితాన్ని ఇవ్వాల. అయినా సరే బోయపాటి ఏంటంటే బోయపాటి కూడా సూర్యతో సినిమా చేయాలి, అల్లు అర్జున్తో సినిమా చేయాలి ఉన్నాయి. కానీ బోయపాటిను అరవింద్ గారు చేసే సినిమా బాలయ్య బాబుదేనా కాదా అనేది ఇప్పుడు అందరికన్నా డౌట్. అయితే మెయిన్గా విలన్ గురించి కూడా మాట్లాడుకుంటే వాస్తవం చెప్పాలంటే ఈ మధ్య వస్తున్నటువంటి బాలకృష్ణ చేస్తున్న సినిమాలన్నింటికి కూడా ఒక మంచి కీ విలన్ అయితే మనం చూస్తూ వస్తున్నాం. అది అంతకుముందు శ్రీకాంత్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ భగవంత్ కేసరిలో కావచ్చు, వీళ్ళంతా కూడా బాలీవుడ్ నుంచి వస్తున్నారు. అదేవిధంగా అధీరా రాబోతున్నాడు ఈసారి విలన్గా, చాలా పవర్ఫుల్ విలన్గా అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకో. ఇప్పుడు భగవంత్ కేసరికి వచ్చేసరికి అర్జున్ రాంపాల్, ఇప్పుడు NBK 109కి వచ్చేసరికి బాబిడియోలు అంటున్నారు. ఇప్పుడు ఈ పాత్రకు వచ్చేసరికి ఈ బోయపాటి కాంబినేషన్లో అఖండ 2 అనుకుంటున్నాం కదా మనం. ఈ అఖండ 2 సీక్వెల్ని అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద చేయబోతున్నారు అనేది ఒక సమాచారం. అంటే అది చేస్తే మరి ద్వారకా క్రియేషన్స్ వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఓకే అయిన తర్వాత వీళ్ళు పట్టాలు ఎక్కించాలి, రైట్స్ వాడుకుంటాయి కాబట్టి. అయితే బోయపాటి అంతా దీని మీదే ఉన్నాడని అనే సమాచారం అందుతుంది, వార్తలు అందుతున్నాయి. అంటే బాబీ సినిమా అవ్వగానే బోయపాటి ఈ పట్టాలెక్కే అవకాశం ఒకటి ఉంది. అది మీరు అన్నట్టుగా దీంట్లో విలను ఇది ఒక పాన్ ఇండియా లెవెల్లోనే సినిమా చేద్దామనే ప్లాన్తో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రాబోయే సినిమాలు పెద్ద హీరోలు లేని దాదాపు పాన్ ఇండియా సినిమాలు అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు సంజయ్ దత్ని విలన్గా పెట్టుకుందాం అనే ఆలోచన కూడా చేశారనే టాకు నడుస్తుంది. ఇప్పుడు KGF విలను సంజయ్ దత్ KGFలో విలన్గా కూడా చేశాడు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు విలన్గా వస్తున్నారు. పైగా సౌత్ ఇండియన్ సినిమాల్లో వాళ్ళు విలన్లు అవ్వడం అదొక విశేషం. ఇది సంజయ్ దత్ విలన్ అనుకుంటున్నారండి. అది సరే. అయితే మొత్తానికి అధీరా వచ్చేసరికి అఖండ 2లో ఒక పవర్ఫుల్ విలన్గా మనకి కనిపించబోతున్నాడన్న వార్తలు అయితే వస్తున్నాయి. దీంతోపాటు అన్స్టాపుల్ సీజన్లో ఎప్పుడైతే అల్లు అరవింద్ని కలిసినటువంటి సిచ్యువేషన్లో బాలకృష్ణ గారితో మాట్లాడుతూ అల్లు అరవింద్ గారు ఇంకో మాట అన్నారు. ఏంటంటే ఎప్పటికైనా సరే బాలకృష్ణని చిరంజీవిని ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చేది నేనే అంటూ అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు. అయితే అఖండ 2 అనేది చాలా పవర్ఫుల్ స్టోరీ కాబట్టి దీంట్లో మెగాస్టార్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే దీన్ని సిరీస్ ఆఫ్ లెవెల్స్లో తీసుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా బోయపాటి గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు. అఖండ 2 ఇలాంటి పవర్ఫుల్ ఈ మధ్య వస్తున్నట్టు అన్నీ కూడా సూపర్ పవర్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ లాగా వెళ్తున్నాయి. సో అవకాశం ఉందంటారు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మనకి సీక్వెల్ చేయాలంటే అఖండ 2 చేయాలంటే ద్వారకా క్రియేషన్స్ అనుమతి తీసుకోవాలనుకున్నాం. అనుమతి రైట్స్ రాసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ సినిమాని మేము ఇంకా 4 గాను 3 గాను 4 గాను చేసుకుందాం, ఇంకా పరిధి పెంచుకుందాం అనే ఆలోచనతో పూర్తి రైట్స్ రాయించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అది పెద్ద హిట్ అయిపోతే తర్వాత ఇంకో సీక్వెల్తో చిరంజీవి గారు కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకటి ఏంటంటే అన్స్టాపుల్లోని చిరంజీవి గారు బాలకృష్ణ గారు చూద్దాం కానీ కుదరలా. నేను అనుకోవటం ఏంటంటే దీంట్లో వాళ్ళు చిరంజీవి గారిని తీసుకురారేమనుకుంటున్నాను నేను. అంటే చిరంజీవి గారికి కూడా కోరిక ఉంది, బోయపాటి గారి సినిమాలు చేద్దామనే కోరిక చిరంజీవి గారికి ఉంది. కానీ నేను అనుకోవటం ఏంటంటే అది అయితే వార్త వస్తే చెప్పలేము, ఏం జరుగుతుందో చెప్పలేము, అదొక అంశం. అయితే అన్స్టాపుల్ అప్పుడే హామీ ఇచ్చారు, బాలయ్యవతు సినిమా కూడా చేస్తున్నాం అనే మాటని అల్లు అరవింద్ గారు అన్నారు కాబట్టి ఆ సినిమా ఇదే. ఎందుకంటే బోయపాటిను అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఎట్లాగో అఖండ 2 కూడా చేస్తామని బోయపాటి గారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయబోయే ప్రాజెక్ట్ అయితే అఖండ 2 అవుతుంది. అది పాన్ ఇండియా స్థాయిలోనే విలన్ కూడా మన సంజయ్ దత్ పెట్టుకుని చేస్తారు. అయితే మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ప్లస్ బాలకృష్ణ గారిని ఒక ఫ్రేమ్లో చూపించాలి అన్న మాట ఏదైతే అన్స్టాపుల్ అన్నారో అది ఇప్పుడు రీక్రియేషన్ అవ్వబోతుందా? ఎందుకంటే ఇంతకుముందు చూస్తే మనకి మంజునాథ సినిమాలో శివుడు పాత్రలో మనం చూసాం.
మెగాస్టార్ చిరంజీవి గారిని. అలాగే ఇప్పుడు అఘోరా క్యారెక్టర్లో ఒకవేళ బాలకృష్ణ గారు ఉంటే పవర్ఫుల్ పాత్ర అయినటువంటి ఒక శివుడు క్యారెక్టర్లో మళ్ళీ మనం చిరంజీవి గారిని చూసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఒకవేళ అది అట్లాగే అనుకుంటే ప్లాన్ చేసుకుంటే చిరంజీవి గారిని చూపించేసి ఈ సినిమా చేసి మళ్ళీ అన్స్టాపుల్ సీజన్ ఇంకోటి ఉంటుంది కదా, ఆ సీజన్లోకి వచ్చేసరికి వీళ్ళిద్దరిని కూడా వేదిక మీద పిలిచే అవకాశం కూడా ఉంటుంది. అల్లు అరవింద్ గారు మాస్టర్ బ్రెయిన్ అండి, ఏదైనా చేయొచ్చు. ముందు వీళ్ళిద్దరూ సినిమా చేసుకుని అఖండ 2 చేసుకుని అటు బోయపాటి గారికి చిరంజీవి గారితో చేయాలని కోరిక నెరవేరుతుంది. ఆ సెంటిమెంట్ కూడా వర్క్ అవుతుంది. బాలయ్యను పోయేటి అంటే హిట్ అనే కాంబినేషన్ ఉంది కాబట్టి మరి బాలయ్య గారు చిరంజీవి గారికి కల్పిస్తే ఒక మెగా మూవీ అవుతుంది అది. ఈ సినిమాలో కానీ చిరంజీవి గారు కూడా ఉంటే మాత్రం ఇది ఒక పెద్ద మూవీ అవుతుంది ఖచ్చితంగా. అంటే NBK 109 అయిపోయిన తర్వాత మరి ఎలక్షన్లు కూడా వస్తుంది కాబట్టి గ్యాప్ తీసుకుని ఆ తర్వాత సెట్స్ మీదకి వెళ్ళే సినిమా బహుశా ఇదే కావచ్చేమో. ఈ సినిమాతో పాటు బాలయ్య బాబుది ఆదిత్య 999 ఉంది కదా, సీక్వెల్ ఉంది కాబట్టి, అంటే బాలయ్య బాబు కూడా సీక్వెల్స్ చేసే ఆలోచనలు కూడా చేస్తున్నారు కాబట్టి బాలయ్య బాబుకి 2 సీక్వెల్స్ ఉండొచ్చు అనుకోవచ్చు మనం. సో మొత్తానికి బోయపాటి నిజంగా బాలకృష్ణ గారికి వచ్చేసరికి సెకండ్ ఇన్నింగ్స్లో లైఫ్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా బోయపాటి అని అంటుంటారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్లే చూసుకోవచ్చు. ఈసారి రాబోతున్నటువంటి ఒక అఖండ 2 అది గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉండొచ్చు అండి? ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంటాయి. పైగా బోయపాటిగా సినిమాలో విలన్లకు మాత్రం మంచి పేరు వస్తుంది. జగద్బాబు గారు లెజెండ్ సినిమాలో జగద్బాబు గారికి మంచి పేరు వచ్చి బోల్డ్ అవకాశాలు వచ్చినాయి. శ్రీకాంత్ గారు కూడా మంచి ఎలివేషన్ ఉండే పాత్రే. అలాగే బాబిడియోలు ఈ మధ్యన ప్రతి సినిమాలో కూడా విలన్లుగా బాబిడియోలు తీసుకుంటున్నారు. ఇలా చూసుకున్నప్పుడు ఒక విధంగా విలన్ల కాడ వచ్చేస్తుంది అనుకోవచ్చు బోయపాటి గారితో చేయటం వల్ల. వాళ్ళకి సినిమాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అరవింద్ గారు చేసే ప్రాజెక్టు మగధీర చేశారు సినిమాతో. ఆ మగధీర అనేది ఏ స్థాయిలో రాజమౌళి గారు ఎలివేట్ అయ్యారో మనం చూసాం ఆ సినిమా చేసినప్పుడు. అలాగే మరి అరవింద్ గారి చేతిలో పడితేనే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కాబట్టి బాలయ్య బాబు అరవింద్ గారి చేతిలో పడితే ఎలా ఉంటుంది, ఇప్పుడు బోయపాటి గారి చేతిలో పడితే ఒకలా ఉంటుంది, అరవింద్ గారు కూడా కలిస్తే ఇంకోలాగా ఉంటుంది. బోయపాటి అరవింద్ గారు కలిస్తే BA అనుకోవచ్చు, AA అంటారు కదా వాళ్ళు, ఈసారి BA అనుకోవచ్చు ఈ బ్యానరు అనుకుని మరి BB4 ఈ సినిమా అట్లా బాలయ్య బాబుతో చేసుకుంటే మరి అట్లా చూడాలి ఇది ఏం జరుగుతుంది ఏంటనేది. ఒక మిరాకిల్ అయితే చేసే అద్భుతం అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం సార్. మొత్తానికి దీనికి సంబంధించి అఫీషియల్ ఒక అనౌన్స్మెంట్ త్వరలోనే రావాలని చెప్పేదే కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి బాలకృష్ణ అండ్ బోయపాటి వీళ్ళిద్దరి మధ్యలో అల్లు అరవింద్ ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.